ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మీకే అర్థం కాదు. ఎదుటివాళ్ళ మనస్తత్వాన్ని బేరీజు వేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. విజయవంతమైన ఫలితాల్ని సాధించగలుగుతారు. మనోధైర్యంతో, మానసిక ఉత్సాహంతో మీరు చేసే కార్యక్రమాలు విజయవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. స్నేహితులు, సన్నిహితులు మంచి స్థితిలో ఉంటారు. పురోభివృద్ధి బాగుంటుంది. మన వాళ్ళతో బాగుండాలనే మీ ఆశయం నెరవేరుతుంది. రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయి. చాలా కష్టం మీద అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ప్రజాక్షేత్రంలో విజయం సాధించడానికి, ప్రజల ద్వారా ఎన్నిక కావడానికి శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడ్డ విధంగా విజయ పాశుపత హోమం, జనాకర్షణ పాశుపత హోమం చేయించండి. వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. అదే కోణంలో ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఐశ్వర్య దాగితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయటం, నాగబంధాన్ని ఉపయోగించడం చెప్పదగిన సూచన. రావుకేతులు స్థానాలు మారారు కాబట్టి సూచన చేయటం అనేది జరుగుతుంది. అదే కోణంలో స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. చాలా ముఖ్యమైన విషయాల్ని ప్రస్తుతాన్ని వాయిదా వేద్దామని చెప్పి భావిస్తారు. అన్ని విషయాలు కూడాను ఒక కొలికి తీసుకురావడానికి మానసికమైనటువంటి శక్తి, శారీరకమైనటువంటి శక్తి సరిపోని పరిస్థితిగా గోచరిస్తోంది. శక్తి ఇంకా కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? మందులు మాకులు వేసుకుంటే కొంత శక్తి రావచ్చు, అది కొంతవరకే ఉంటుంది. కార్యసాధనకు అవసరమైన శక్తి పరమేశ్వరుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. అందుకని విభూతితోటి, చెరుకు రసంతోటి ఈశ్వరుడికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకం చేయండి. దాని వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. ఆ విధంగా చేయటం వల్ల జీవితాశయం నెరవేరుతుంది. మీకు ఒక శక్తి అనేది మీలో వస్తుంది. దాంతో మీరు విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. పూజా పురస్కారాలు అయిపోయిన తర్వాత మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పదమతాంబూలంతో నివేదన పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి. సరస్వతీదేవి ప్రార్థన చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు తప్పనిసరిగా సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలో కూడాను మన మేలు కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఏమండి? అదే కోణంలో మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉండండి. మనోధైర్యం కలిగి ఉండండి. ఎవరు ఏమీ చేయలేరు. ప్రజల అండదండలు ఉన్నంత వరకు కూడాను, భగవంతుడి అనుగ్రహం ఉన్నంత వరకు కూడాను ఎవరు ఏమీ చేయలేరన్న విషయాన్ని స్పష్టంగా గ్రహించి ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు ప్రతినిత్యం
నరదృష్టి లేకుండా ఉండటానికి చక్కగా నాగశుద్ధురాన్ని తడిపి బొట్టుగా పెట్టుకోండి, తిరుగులేదు.